అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నాను. ఇక ఇది శనివారం రోజు బ్లాగ్ అన్నమాట. ఇక రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాక మా వారు వచ్చేసి పూజ సామాగ్రి శుభ్రం చేసుకొని ఫొటోస్ కూడా క్లీన్ చేసేసి బొట్లతో అలంకరించుకొని పూజ చేసుకున్నారన్నమాట. ఇక నైటే నేను బాసనలు తోమేస్తాను, అలానే గ్యాస్ కౌంటర్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక నైట్ అంతా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఉదయాన్నే పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈరోజు శనివారం రోజు బ్లాగ్ అయిపోయింది. ఇది తెల్లారన్నమాట. ఇంట్లో క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేసుకొని మాకున్న ప్లేస్లో చిన్న ప్లేస్లో ఇలాగ చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇక కడపలు కూడా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకున్నాను. ఇక మామిడి తోరణాలు కట్టాను. ఇంటి కలే వేరు కదా, మస్తు అనిపిస్తుంది నాకైతే పండుగ రోజు మాత్రం. ఇక దేవుడి పాటలు వినుకుంటూ నైవేద్యానికి సిద్ధం చేస్తున్నాను. ఇక మా వారు వచ్చేసరికి నైవేద్యాలన్నీ కంప్లీట్ చేసి పెట్టాలన్నమాట. నేను ఏమేమి నైవేద్యాలు చేస్తున్నానంటే మక్క గ్యారెలు చేస్తున్నాను. ఇక అలానే పులిహోరకు మామిడి పండును 10-20 నిమిషాలు ఇలా నీళ్ళల్లో నానబెడితే దానిలో ఉన్న జిడ్డంతా, పైన ఉన్న జిడ్డంతా పోతుందన్నమాట. ఇక అలానే తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఉగాది పండుగకు భక్ష్యాలను నైవేద్యంగా ఎక్కిస్తారు భగవంతునికి. ఇక భక్ష్యాల కోసం పప్పు కూడా ఉడుకుతుంది, ఒక పక్క అన్నం కూడా అయిందన్నమాట. ఇక మామిడికాయ చెక్కు తీసేసి తురుముకొని ఇక పులిహోరకు రెడీ చేస్తానన్నమాట. ఈలోపు మక్క గ్యారెలు కూడా మిక్సీ పట్టేస్తాను. మక్క గ్యారెల్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇక అన్నంని కూడా చల్లార్చుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి అన్నం చల్లారినాక ఇక ఇలాగా మామిడి తురుముతోటి తాలింపు వేస్తాను. నేను పులిహోరలో ఎప్పుడైనా లాస్ట్కి జీడిపప్పు, పల్లీలు వేస్తానన్నమాట. పంటికి మంచిగా తగులుతాయి. ఇక పూజకు సిద్ధమయ్యే ముందలా పల్లీలు వేసాను. ఈ వీడియోలో కనిపించట్లేదు కానీ లాస్ట్లో జీడిపప్పు, పల్లీలు వేసాను. ఈ పప్పును మిక్సీ పట్టేసి ఇక బెల్లం పాకంలో వేసుకోవడమే. ఇంకా పాకంలో బెల్లం ఇంకా కరగలేదు. ఈ లోపు వడలు మక్క గ్యారెలు చేసేస్తాను. దేవునికి మనసా వాచ చేస్తాం కాబట్టి మస్తు కుదురుతాయి. నాకు ఎప్పుడైనా సరే నైవేద్యాలు బాగా కుదురుతాయి. ఊరికే చేసినవి అస్సలు కుదరవు. దేవుని కోసమని స్పెషల్గా చేసినప్పుడు మనం భక్తితో చేస్తాం కదా, అవైతే మంచి రుచిగా అనిపిస్తాయి. ఈసారి మాత్రం భక్ష్యాలు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తానని చెప్పాను కదా, గోధుమ పిండితోటే టేస్ట్ అనిపించినవి. మీరు కూడా మైదా పిండిని అవాయిడ్ చేస్తే మంచిది. అది తొందరగా డైజెషన్ కాదట, పేగులకు పట్టేస్తుందట. అందుకని నేను కూడా చాలా అవాయిడ్ చేశాను. అదివరకు బోండాలు, భక్ష్యాలు చేసేదాన్ని. ఇక మంచిదే కదా, మన మంచికే కదా అని ఇక గోధుమ పిండితో చేశాను. టేస్టీగా ఉంది. తిన్నా కొద్దీ తినాలనిపించింది. కాకపోతే ఈ భక్ష్యాలని 3 సార్లు చేశాను. ఎలాగంటే పొద్దున ఉదయాన్నే దేవుని నైవేద్యానికి, అత్తమ్మ వాళ్ళకి, ఫ్రెండ్ వాళ్ళ కోసం అని కొన్ని చేశాను. ఇక గుడికి వెళ్ళొచ్చాక పిల్లలు ఆకలితో ఉన్నారని మనిషి 4-5 చేసి పక్కకు పెట్టేశాను. ఇక సాయంత్రం పనంతా అయిపోయాక మళ్ళొకసారి చేశాను. ఈ పిండిని 3 సార్లు చేశాను అన్నమాట. మరి అన్ని పనులు కావాలంటే ఒకేసారి కావు కదా. ఇక పూజ అయిపోయాక గుడికి వెళ్ళామన్నమాట. మొక్కులు ఉండే, పిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు దేవునికి మొక్కులు ఉండే. మా దగ్గర కట్టమైసమ్మ గుడి ఉంటుంది. ఆ తల్లిని దలుచుకుంటే ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా తొందరగా తగ్గిపోతాయి. అందుకని ఆ మొక్కులు అప్పచెప్తామని తల్లి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఇక మా ఏరియాకే రేణుకెళ్ళమ్మ తల్లి గుడి ఉందన్నమాట. మా కులదేవత రేణుకెళ్ళమ్మ తల్లే. ఇక ఆ తల్లికి కూడా మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామన్నమాట. మేము స్టార్ట్ చేసిన వేములవాడ రాజేశ్వర స్వామికి ఇంకా మా కులదేవత రేణుకెళ్ళమ్మ తల్లికి స్టార్ట్ చేసి వాళ్ళకి మొక్కులు అప్పచెప్పాకనే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక అది ముందు నుంచి వస్తుంది. ఇక ఇదిగోండి చిన్న కుండలో పచ్చడి వేసి కంకణం కట్టి గంధం బొట్లు పెట్టుకొని ఇక అందరం కంకణాలు దేవుని దగ్గర పెట్టి పూజకు స్టార్ట్ చేసామన్నమాట. పూజ కూడా మంచిగా ప్రశాంతంగా సంతోషంగా జరిగిందన్నమాట. ఇక ఇదిగోండి మా ఇంటి అలంకరణతోటి మా దేవుళ్ళు ఎలా వెలిగిపోతున్నారు, మంచిగా అనిపిస్తుంది నాకైతే. చిన్న కుండలో ప్రసాదం, ఇంకా పులిహోర, బొబ్బట్లు, గ్యారెలు అన్నమాట. మంచిగా అనిపించింది పూజ. ఇంట్లో పండుగ అంటేనే పూజ ఇంకా నైవేద్యాలు, ప్రసాదాలే కదా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. దేవుని సేవలో ఎంత చేసినా చేయాలనిపిస్తుంది. మీరు రాశి ఫలాలు చూసుకున్నారా? మేము చూసుకున్నాము. నాకు శుభమైన అశుభమైన దేవుడే ఉండడని నమ్ముతాను. అందుకే ఏదైనా సరే మనం పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్గా ఆలోచించద్దు. ఏదో రాశి ఫలాల్లో తక్కువ ఎక్కువలు ఉన్నాయని మన జీవితం ఏం మారిపోదు. భగవంతుని నమ్ముకొని ధర్మబద్ధంగా బతికితే ఏదైనా శుభమే జరుగుద్ది. ఇక నేనైతే ఇలా నమ్ముతానన్నమాట. ఇదిగోండి కట్టమైసమ్మ గుడికి వచ్చామన్నాను కదా, ఆ తల్లిని మీకు కూడా చూపిద్దామని చిన్న ఫోటో తీసానన్నమాట. ఇక మీరు పండుగ రోజు నాన్ వెజ్ తింటారా?
మేమైతే తినము. అదివరకు అయితే పెళ్లి కాక ముందుకు అమ్మ వాళ్ళు నాన్ వెజ్ చేస్తారు, పెద్ద దేవుని కాడ దుర్గమ్మ కాడ కోని కోస్తారన్నమాట. కాకపోతే మా అత్తగారి ఇంటికి వచ్చాక, అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా తింటారో తినరో తెలియదు, కానీ మాకు ఇలాగ అలవాటు అయిపోయింది. మేము వేరు పడ్డాక ఇక పండుగ రోజు మాత్రం తినలేదు, అంటే సండే రోజు తెచ్చుకోలేదు. ఇక సోమవారం రోజు పిల్లలు బలిమి చేస్తేనే చికెన్ తెచ్చారు మా వారు. ఇక ఈ రోజు మాత్రమే చికెన్ తిన్నాము. ఇక బాసన్లు చూడండి చాలా పడినాయి బాసన్లు. ఇక తిన్నాక చూపిస్తున్నాను అనుకోవద్దు, 10 అయిపోయింది. పిల్లలు గుడికి వెళ్ళి వచ్చేసరికి పిల్లలు పాపం ఆకలి ఉంటేను ఇక దేవుని నైవేద్యం పెట్టినవన్నీ పిల్లలకి మనిషి కొంచెం వేసుకొని ఇలాగా అందరం కలిసి తిన్నామన్నమాట. ఇక ఈరోజు వంటలు సాంబారు, భక్ష్యాలు, వడలు, పులిహోర, వైట్ రైస్ అన్నమాట. ఇక తినేసి మంచిగా ఒక సినిమా చూసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఈ ఉగాది పండుగ ఇలాగ గడిచిపోయింది మా ఫ్యామిలీ తోటి. ఇక అందరం సంతోషంగా ఉంటేనే కదా మంచిగా అనిపిస్తుంది. ఇక అత్తమ్మకు కూడా భక్ష్యాలు ఇచ్చేసి బ్లెస్సింగ్ తీసేసుకొని గుడికి వెళ్ళామన్నమాట. కాకపోతే నాకు పని అయితే 6 o'clock మొదలుకుంటే 1-3 అయిందండి. అంతసేపు పనితోటే సరిపోయింది. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేసి